హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా నేను వాయిస్ ఓవర్‌తో మీతో మాట్లాడి. అయితే ఇప్పుడొక వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఏం లేదు, కార్తీక మాసం కదా అందరూ బిజీనా? ఇంచుమించు నేను కూడా అంతేనండి. కార్తీక మాసంలో మేమైతే వన సమారాధన చేసుకున్నామండి. అది ఎక్కడో కాదు, మా అపార్ట్మెంట్‌లోనే. మాకు కలిగిన అదృష్టం ఏంటి అంటే, మా అపార్ట్మెంట్‌లో మేము ఒక శివలింగాన్ని కలిగి ఉన్నాము. అలానే ఒక ఉసిరి చెట్టు, దాని పక్కనే బిల్వ వృక్షాన్ని కూడా మేము ఒక చోటే ఉండడం మాకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాము. అలాంటి చోట మేము వన సమారాధనకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే మాకు రాలేదు. మేమందరం ఒక చోటే మా అపార్ట్మెంట్‌లోనే మేము వన సమారాధన అయితే చేసుకున్నామనమాట. వనభోజనాలు ఏర్పాటు చేసుకొని ఆదివారం నాడు జరుపుకున్నామనమాట. చాలా సరదాగా, చాలా ఎంతో ఇదిగా అయితే జరిగింది. భక్తి శ్రద్ధలతో చూసారా ఎంత చక్కగా అలంకరించారో. చాలా బాగా చేశారు. పారాయణం చేసుకున్నాము, కార్తీక పురాణం చదువుకున్నాము, అలానే ఇదేమిటి పాటలు పాడుకున్నాము, ఎంజాయ్ చేసాము, ఫోటోలు దిగారు. ఇంకా అన్నీ అన్నమాట, ఒకటి కాదు అన్నీ చాలా బాగా జరిగింది. మా కమిటీ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారండి. ఈ విషయంలో మాత్రం అసలు అదే అనిపించింది. అసలు గుడికి వెళ్ళాలి అన్న ఆలోచన అనేది ఈ సంవత్సరం ఎందుకో కలగలేదు. ఎందుకు అనంటే, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం రాకుండా మేము అన్నీ కూడా ఇక్కడే మా కాంపౌండ్‌లోనే అన్నీ ఉండడంతో, ఎవరికి తోచిన టైంలో ఎవరికి వీలున్న టైంలో వాళ్ళు పొద్దున్నుంచి తెల్లవారుజాము నుంచి వచ్చి దీపారాధనలు చేసుకోవడం, అలానే పూజలు చేసుకోవడం అన్నది జరుగుతూ ఉందన్నమాట. అలానే చాలా బాగా అనిపించింది. ఏమో ఈ అదృష్టాన్నయితే అంటారు కదా, ఉన్న దాంట్లో తృప్తి పడండి, లేని దానికోసం వెంపర్లాడకండి అని. ఎక్కడికో పరుగులు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది రాకుండా, మాకున్న దాంట్లోనే మేము చాలా తృప్తిగా, చాలా చక్కగా అయితే మేము నిర్వహించుకున్నాము. నాకు చాలా బాగా అనిపించింది. సో ముగ్గులు పెట్టి ఇలానే పిండి దీపారాధనలు కూడా పిండి దీపాలు వెలిగించి దీపారాధనలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చేశామన్నమాట. ఇంతకంటే ఏం కావాలండి? భగవంతుడు మనకి ఏం చెప్పాడు? మనకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండడం, కలిగిన దాంట్లో చక్కగా నిర్వహించుకోవడం అనేది చేయాలి అన్నాడు కదా. మేము అలానే చేసామండి. నాకైతే చాలా తృప్తిగా అనిపించింది. ఈ కార్తీక మాసం చక్కగా జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఇలానే ఎక్కడికైనా వన సమారాధనకి వెళ్ళారా? వెళ్తే తెలియచేయండి. నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.